రాజకీయాల్లో ఆదర్శం నిడారంభరత తగ్గిందని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లా కేంద్రంలోని లలిత కళా పరిషత్లో సిపిఐ జిల్లా మాజీ కార్యదర్శి రమణ సంస్మరణ సభలో ఆయనతో పాటు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పాల్గొని నివాళులర్పించారు. ఇక ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ రాజకీయ వ్యవస్థ లేకుండా సమాజం ముందుకు నడవదన్నారు. రాజకీయాల్లో ఉన్న వారంతా కూడా ఉదయం ఓ పార్టీ, మధ్యాహ్నం మరో పార్టీ, రాత్రికి మరో పార్టీలో ఉంటున్నారంటూ కూడా ఎద్దేవా చేశారు. ప్రభుత్వం మారినా వ్యవస్థ మారలేదన్నారు. నా బంధువు రిజిస్ట్రేషన్ కోసం వెళ్తే 30,000 లంచం అడిగారని, నా పేరు చెప్తే 10,000 తగ్గించారని మండిపడ్డారు. రాజకీయ వ్యవస్థ వ్యాపారీకరణగా మారిందని కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. కులం, మతం, డబ్బులు ఇవన్నీ చూసి పార్టీలు టికెట్లు కేటాయిస్తున్నారన్నారు. అనంతపురం జిల్లా కార్యదర్శిగా పనిచేశాడు. రాష్ట్ర కార్యవర్గంలో ఉన్నాడు. ఆయన అంకితమై పనిచేసినటువంటి కార్యకర్త. వ్యవస్థ, ఆర్థిక వ్యవస్థ, అవినీతి వ్యవస్థ అది ఎక్కడ దాకా పోయిందంటే మోడీ లాంటి వాళ్ళు ఇనప కవచంలాగా అవినీతి పనులు కాబడతా ఉంటే వాళ్ళు అంగాలను మొత్తం నాశనం చేస్తున్నారు. సెబీని నాశనం చేశారు, సిబిఐని నాశనం చేశారు, ఆర్బీఐని నాశనం చేశారు, జ్యుడిషియల్ విచ్ఛిన్నం చేశారు. మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయితే ఉత్సవకరం అయిపోయింది. కాబట్టి ఇలాంటి విచ్ఛిన్న కార్యక్రమాలు పెరిగేటువంటి తరుణంలో భారతదేశానికి ప్రజాస్వామ్యం ప్రమాణం పడిపోయింది. కాబట్టి దీనికి వ్యతిరేకంగా నిలవాల్సిన పరిస్థితి. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే కక్ష సాధించారు. గవర్నెన్స్ ఉపయోగించుకొని ఏ రాష్ట్రం అయితే వాళ్ళని విభేదిస్తుందో కేంద్ర ప్రభుత్వాన్ని వాటిపైన దాడులు చేస్తున్నారు. ఇప్పుడు కేరళ మొదటి నుంచి బీజేపీ వ్యతిరేకమే. కానీ కేరళలో గవర్నర్ ద్వారా అనేక రకాల ఇబ్బంది పడతారు. నేను సుప్రీంకోర్టుకి చెప్పుకోవాల్సి వచ్చింది. ఇంపార్టెంట్ బిల్లుని ఆపేస్తే ఎన్నికైన ప్రభుత్వం ఏం చేయాలని చెప్పేసి. తమిళనాడు వాళ్ళకి వ్యతిరేకం కాబట్టి తమిళనాడు వాళ్ళకి గవర్నర్ ఉంటాడు, పశ్చిమ బెంగాల్ వాళ్ళకి గవర్నర్ ఉంటాడు,